సాధించింది మేమే, గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. నేను కాదని అనట్లేదు, మీరు తిరిగి ఉంటారు ఫ్లైఓవర్ గురించి. కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవ్వండి. దీన్ని ఏదో మనం పక్కదారి పట్టిద్దాము, క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, దాని పోయిందేముంది. కాకపోతే జరిగిన వాస్తవాలు ప్రజల ముందర పెడతా ఉన్నా. అక్కడ ఏంటంటే ఎలా ఉందనంటే, అక్కడ ఉన్న ముగ్గురికి కూడా పూర్తి స్థాయి నేషనల్ హైవేస్ గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్స్ గురించి కానీ అవగాహన లేదు అని నేను అనుకోవాలి. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఇప్పుడు ఏదైతే సక్సెసర్ ఎంపీ కింద వచ్చారు కాబట్టి ఆమె కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదైతే నేషనల్ హైవే గురించి నేను మాట్లాడాల్సి వస్తే, నేను సుమారుగా 4 ఫ్లైఓవర్లు మే 17, 2023 ఇది అబౌట్ టు శాంక్షన్. ఈ కాపీస్ ఇది ఏమిటంటే, ఒకటి లాలా చెరువు ఫ్లైఓవర్, నెక్స్ట్ ఇక్కడ ఐటీసీ అంటే ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ఓఎన్జీసీ దగ్గర జంక్షన్ ఉంది, ఐటీసీ జంక్షన్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్కి వెళ్ళేది, పిడింగోయ వెళ్ళేది, అది ఆ జంక్షన్. అదేవిధంగా బొమ్మూరు జంక్షన్, వేమగిరి జంక్షన్ కి, ఈ 4 జంక్షన్లకి సుమారుగా 345 కోట్ల రూపాయలు శాంక్షన్. దీన్ని అట్ ద ఎర్లియస్ట్ సాధించే ప్రయత్నం చేయండి. అది తీసుకుని వచ్చి ఇప్పుడు నా టైంలో నేనైనా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి శిలాఫలకానికి తీసుకురావాలి. కాకపోతే అది ఎలక్షన్స్ దగ్గర వచ్చేసింది. ఎందుకంటే మే 17, 2023 ఇది ఆల్మోస్ట్ బోర్డుకు వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత భారత్ మాల బడ్జెట్ కానీ లేకపోతే నేషనల్ హైవే బడ్జెట్స్ కానీ ఇవాపరేట్ అయిపోయినాయి. సో ఆ బడ్జెట్స్ పెట్టలేక ఇది అయింది. లేకపోతే ఇది కూడా ఈ 4 ఫ్లైఓవర్లకు కూడా నేనే తీసుకుని వచ్చి శిలాఫలకం వేసి టెండర్స్ క్వాలిఫై చేయాలి. దీనిపైన మీరు వర్క్ స్టార్ట్ చేయండి. 345 కోట్ల రూపాయలు శాంక్షన్. దీనిపైన 4 ఫ్లైఓవర్లు, ఈ 4 ఫ్లైఓవర్లు సాధించండి. అప్పుడు మీకు క్రెడిట్ వస్తుంది. మీ హయామంలో 4 ఫ్లైఓవర్లు సాధించారు, పోనీ భరత్ హయామంలో ఒకటే తెచ్చాడు, మీరు 4 తెచ్చారనే క్రెడిట్ తెచ్చుకోండి అమ్మా. అవన్నీ కూడా 2-3 సంవత్సరాల నుంచి కొట్లాడి ఆ స్టేజ్కి తీసుకుని వెళ్ళా. ఈ డిపిఆర్లు స్టేజ్లో అసోసియేట్స్కి పంపించి ఆ డిపిఆర్లు తీసి అక్కడ ఉన్న అధికారులని వర్కౌట్ చేసుకుని ఇవన్నీ చెయ్యాలని అంటే ఏం సామాన్యం కాదు. ఆ వర్కౌట్ చేయండి. నేను ఎన్నిసార్లు తిరిగి ఉంటాను. ఇది కాకుండా దీనికన్నా పెద్ద కార్యక్రమం ఏంటంటే, రాజమండ్రికి బైపాస్ రోడ్, అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా, ఒక సెమీ సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ లాగా. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దివాన్ చెరువు రాజానగరం మధ్యలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేమగిరి దాటిన తర్వాత పొట్టిలంక జొన్నాడ మధ్యలో ల్యాండ్ అవుతుంది. దీన్ని కూడా 24 జూన్ 2021 దీన్ని అక్కడ ఏదైతే మార్త్ ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే, మార్త్ రికమెండేషన్ చేసి నేషనల్ హైవేకి చైర్మన్ కి పంపించారు శాంక్షన్. ఇది కూడా మీరు సాధించి దానిపైన కూడా ఒక శిలాఫలకం వేసుకొని రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి. ఇది కదా మనం చేయాల్సిన కార్యక్రమము. ఎంతసేపు ఒకటే ఫ్లైఓవర్ పట్టుకుని వేలాడుతూ అది మేం చేసాం చేశారు. మీరు తీసుకోండి. నేను ఎంత కొట్లాడానో ఏం చేశాను నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, రాజమండ్రి ప్రజలకు కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురండి. ఎలాగో మీరు బీజేపీ అధ్యక్షురాలు కింద ఉన్నారు కాబట్టి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే రాజమండ్రి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఒకటి ఏంటంటే, రాజమండ్రిలో కూడా ప్రజలందరూ కూడా స్థానికుల కన్నా స్థానికేతరులు, అంటే వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా ఎక్కువ అవకాశాలు కల్పించారు. అంటే స్థానికుల కన్నా బయట వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించారు. అంటే బయట వాళ్ళు అంటే మరి ప్రేమో లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తారనో మరి అవకాశాలు కల్పించారు.